కేప్టౌన్ వేదికగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కేవలం 5 సెషన్లోనే ముగిసిన ఈ టెస్టులో గెలవడం ద్వారా రెండు టెస్టుల సిరీస్ 1-1తో సమం చేసింది. తద్వారా కేప్టౌన్లో టెస్ట్ మ్యాచ్ గెలిచిన తొలి ఆసియా కెప్టెన్గా రోహిత్ రికార్డు క్రియేట్ చేశాడు. సఫారీ గడ్డ మీద టెస్ట్ సిరీస్ సమం చేసిన భారత్ కెప్టెన్గా ధోనీ సరసన హిట్మ్యాన్ నిలిచాడు. రెండో టెస్ట్ కేవలం 107 ఓవర్ల ముగియడమే కాకుండా టెస్ట్ క్రికెట్ చరిత్రలో షార్టెస్ట్ మ్యాచ్గా రికార్డుకెక్కింది. 5 రోజులు జరగాల్సిన మ్యాచ్ కాస్త 1.5 రోజుల్లోనే ముగియడాన్ని బట్టి పిచ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తొలి టెస్ట్ భారత్ పేసర్లు తేలిపోవడంతో పాటు భారత్ బ్యాటర్లు సరిగా ఆడలేకపోయారు. దీంతో రెండో టెస్టుకు పూర్తి పేస్ కు అనుకూలించే పిచ్ ను రూపొందించారు. కానీ అనూహ్య రీతిలో భారత్ పేస్ విభాగం సత్తా చాటడంతో అది సౌత్ ఆఫ్రికాకే ప్రతికూలంగా మారింది. మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ కెప్టెన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. న్యూలాండ్స్ పిచ్ ను ప్రమాదకరమైనదిగా అభివర్ణించిన రోహిత్, కానీ భారత్ స్పిన్ పిచ్ల గురించి ఎవరూ నోరు మెదపనంత కాలం ఇలాంటి పిచ్ల మీద ఆడటం తమకేమీ సమస్య కాదన్నాడు. కెప్టెన్ పిచ్ ప్రమాదకరంగానే ఉంది, కానీ మేం ఛాలెంజ్ స్వీకరించేందుకు మేము సౌత్ ఆఫ్రికా వచ్చాం కాబట్టి ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవాలి. భారత్ పిచ్లను మొదటి రోజు నుంచి స్పిన్ కు అనుకూలిస్తాయి. చాలా మంది దీన్ని ఇష్టపడడం లేదు. ఫస్ట్ బాల్ నుంచి పిచ్ సిమ్ కు అనుకూలంగా ఉండడం అందరికీ సరిగానే ఉంది, కానీ తొలి బంతి నుండి స్పిన్ కు అనుకూలించడం మాత్రం వారికి సరిగా అనిపించడం లేదు. ఇది ఏ మాత్రం ఫెయిర్ కాదు. మొదటి బంతి నుండి బాల్ పేస్ కు అనుకూలించడం ఎలాగైతే సరైందో ఇండియాలో స్పిన్ కు అనుకూలించడం కూడా సరైందే. లేదంటే తటస్థంగా ఉండాలి. ఇండియాలో పిచ్లు పూర్ రేటింగ్ ఇచ్చినట్టే పిచ్లు కూడా రేటింగ్ ఇవ్వాలి. నా వరకైతే మీరు ఎలాంటి రేటింగ్ ఇచ్చినా అభ్యంతరం లేదు, కానీ తటస్థంగా ఉండండి అంటూ సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలకు చెందిన క్రికెట్ ఎక్స్పర్ట్ కు ఉద్దేశించి వ్యాఖ్యలు చేశాడు.